స్టూడెంట్స్, మీరు నేను క్లాసెస్ ఈ ల్యాప్టాప్లో చెప్పినాను. ఈరోజు మీకు డిటెన్షన్ అవుతుంది అని కూడా చెప్పినాను. మీకు ఇట్లాంటి బుక్స్ చాలా ఇచ్చి నేర్పినాను. అయినా మీరు నేర్చుకున్నారో ఇప్పుడు ఈరోజు చూద్దాం. సో లెట్స్ బిగిన్ ద స్పెల్లింగ్ బీస్ టెస్ట్. ఐ am రెడీ టీచర్. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. స్టార్టింగ్ విత్ ద నాటియెస్ట్ కిడ్ ఈ స్కూల్ మొత్తంలో. సరే, ఇప్పుడు నువ్వు టార్చర్ స్పెల్లింగ్ రాయడా కాడ. ఓ అంతేనా? నేను విరాట్ కోహ్లీ ఇంకా ధోని పేరు అనుకున్నా. సరే, ఇప్పుడు చూడు అయిపోయింది. ఏంద్రా, టార్చర్ పేరు రాయమంటే టీచర్ పేరు రాస్తావేంద్రా? మరి మీ టీచర్లందరూ మన స్టూడెంట్స్కి టార్చరే కదా. చెయ్యి. అరే, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నావు. చాలా ఈజీ తగ్గుతా. ఇది కూడా చెప్పకపోతే నీకు ఉంటా చెప్తున్నా కదా. అరే, ఇప్పుడు చాలా ఈజీ ఇస్తా. కుక్క పేరు ఇంగ్లీష్ అన్నారు. చాలా ఈజీ. అవునా? అంతేనా? ఇప్పుడు చూడు అయిపోయింది. అరే, కుక్క పేరు రాయమంటే పనిలా. సాబ్, మా కుక్కని అని పిలుస్తాను సాబ్. అరే, నీ కుక్క పేరు ఇంగ్లీష్లో రాయమన్నాను రా. పుప్పు ఆగరా. నా కుక్క ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా అని పిలుస్తాను సాబ్. సాబ్, మీరు నా కుక్కలాగే చేస్తున్నారు సాబ్. అరే, నిన్ను